హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐఆమ్ అనురూప్ అండ్ వెల్కమ్ టు ఏస్ విత్ ఈజ్ ఐఎస్. ఇవాళ ప్రిలిమ్స్ 2025 అప్రోచ్ అవుతుంది కాబట్టి సీసాట్ పేపర్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రకారంగా ఎలా చేయాలో, ఒకవేళ నేనే ఎగ్జామ్లో కూర్చుంటే ఎలా పేపర్ని సాల్వ్ చేస్తానో మీకు చెప్తాను. ఇలా చెప్పడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఆర్ ఫియరింగ్ దట్ సీసాట్ ఈజ్ సో టఫ్, నా వల్ల కాదు, ఓన్లీ ఇంజనీర్స్ ఆర్ అదర్ ఐఐటియన్సే సాల్వ్ చేయగలరు, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అలా అనుకున్న వాళ్ళకి ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ డిమితిఫై. సో ఇందులో లైక్ నేనేం చెప్తాను అంటే, మన దగ్గర మీరు ఎగ్జామ్ లో కూర్చున్న తర్వాత టేక్ ఫస్ట్ 5 minutes. ఫస్ట్ థింగ్ ఏంటంటే టేక్ 5 minutes. ఈ 5 minutes తీసుకుని ఎంటైర్ పేపర్ ని ఒకసారి గోత్రూ అవ్వండి. గోత్రూ అయితే జస్ట్ క్విక్ గ్లిమ్స్ లాగా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, నేను ఏ క్వశ్చన్ సాల్వ్ చేయగలను, ఏ క్వశ్చన్ సాల్వ్ చేయలేను అని. అది వచ్చిన తర్వాత ఐదర్ వెదర్ యూ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయినా ఆర్ వెదర్ యూ కంఫర్టబుల్ విత్ రీజనింగ్ పార్ట్ ఆర్ మ్యాథమెటికల్ పార్ట్ అయినా, యూ స్టార్ట్ టేకింగ్ ఇట్ అప్ అండ్ డూ దట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఒక క్వశ్చన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. ఆ క్వశ్చన్ మీద రాలేదు అంటే మూవ్ ఆన్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్ చేసుకోండి. బికాస్ దిస్ ఈస్ జస్ట్ అ క్వాలిఫైయింగ్ పేపర్. మనకు కావాల్సింది 66.7 మార్క్స్. ఇప్పుడు ఈ 66.7 మార్క్స్ మనం బాయిల్ డౌన్ చేసుకుంటే హార్డ్లీ మీరు 35 క్వశ్చన్స్ ఎక్యురేట్ గా కరెక్ట్ పెడితే యూ విల్ బి ఇన్ ద రేస్. సో ఒక క్వశ్చన్ వల్ల టైం వేస్ట్ చేసుకుని దానికి మళ్ళీ టైం అయిపోయింది అని చెప్పి మీరు హరీబరీగా కంగారు పడకండి. ఓకే. థర్డ్ వన్, లెట్స్ సే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి వచ్చారు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి వచ్చినప్పుడు కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ రాగానే ఏ విధంగా మీరు సాల్వ్ చేయాలి అని చెప్పి నేను కొన్ని ట్రిక్స్ పెడతాను. అలా విధంగా మోస్ట్ ఆఫ్ దట్ కేసెస్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ అండ్ మీరు ఈజీగా చేసేసచ్చు. దాని తర్వాత ఫోర్త్ వన్, ఇప్పుడు మీరు రీజనింగ్కి వచ్చారన్న. ఇప్పుడు రీజనింగ్ లో మీరు ఒక భయం ఉంటుంది, నేను ఎగ్జామ్ కూర్చున్నప్పుడు నేను ఆ ఫార్ములా మర్చిపోయాను, ఈ ఫార్ములా మర్చిపోయాను, ఈ సాల్వ్ చేయలేను అని చెప్పేసి. సో ఆ ప్రాబ్లం రాకపోతే వదిలేసేయండి. దేర్ విల్ బి మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఎగ్జామ్ వేర్ యూ కెన్ బేసిక్ యూస్ కామన్ సెన్స్, బికాస్ ఇట్స్ ఎ జనరల్ సైన్స్ పేపర్. సో మనం జనరల్ గా కూర్చొని కామన్ సెన్స్ తో కానీ బేసిక్ లెవెల్ ఆఫ్ థింకింగ్ మీరు టెన్షన్ పడకపోతే ఐడియా మీకు కూడా వచ్చేస్తుంది. సో అలా తీసుకుని ఈ రీజనింగ్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ ప్రకారంగా లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ వీడియో అండ్ ఐ విల్ షో యూ ఎలా చేయొచ్చు అని చెప్పేసి. సో ఇది మనం సీసాట్ పేపర్ 2023. ఇప్పుడు డైరెక్ట్ గా లెట్స్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్ రీజనింగ్ వన్. డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ కి మీరు ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్ రీజనింగ్ లో ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే ఆప్షన్ ఎలిమినేషన్. ఆప్షన్ ఎలిమినేషన్ చాలా మంది ఏమంటారంటే జిఎస్కే వర్కౌట్ అవుతుంది అని చెప్పి, కానీ ఆ ఆప్షనల్ ఎలిమినేషన్ స్ట్రాటజీ మీకు ఇక్కడ సీసాట్ లో కూడా పనికొస్తుంది. ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ వర్క్. ఇప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఆప్షన్స్ జంప్ చేసినప్పుడు చూస్తే ఏ నేషనల్ ప్రాగ్మాటిక్ లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ వాటర్ ఎలొకేషన్ షుడ్ బి మేడ్. ఓకే. ఇంకో ఆప్షన్కి వెళ్దాం. ఆల్ రివర్ సిస్టమ్స్ ఆఫ్ ద కంట్రీ షుడ్ బి లింక్డ్ అండ్ హ్యూజ్ యాక్స్ఫైర్స్ ఆర్ క్రియేటెడ్. ఇక్కడ మీరు చూస్తే ఆల్ రివర్ సిస్టమ్స్. ఓకే. నెక్స్ట్, వాటర్ ఛానల్స్ బిట్వీన్ రీజన్స్ ఆఫ్ వాటర్ సర్ప్లస్ and regions of water deficit should be created. Okay. To mitigate water crisis, water demand of sectors such as agriculture and industry should be reduced. ఇప్పుడు మీరు ఈ 4 ఆప్షన్స్ చూసినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? ఎదర్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఏమైనా ఉన్నాయా? ఇఫ్ మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో చూస్తే ఆల్ రివర్ సిస్టమ్స్ హియర్ ఆఫ్ ద కంట్రీ షుడ్ బి లింక్డ్ అండ్ హ్యూజ్ యాక్స్ఫైర్ క్రియేటెడ్. ఆల్ రివర్ సిస్టమ్స్, ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. సో మీరు అవుట్ రైట్ గా దాన్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఇది చూడండి. టు మిటిగేట్ వాటర్ క్రైసిస్, వాటర్ డిమాండ్ ఆఫ్ సెక్టర్స్ సచ్ యాజ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ షుడ్ బి రెడ్యూస్. అంటే వాడు ఏమంటున్నాడు, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ వాటర్ యూసేజ్ ని రెడ్యూస్ చేయమంటున్నాడు, విచ్ ఇస్ అగైన్ అన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. సో వీ కెన్ రిమూవ్ దట్. ఇప్పుడు ఈ ఏ ఇంకా సి మీరు ఆప్షన్స్ అనేది, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ రెండిట్లో ఏది అని ఒక డౌట్ వచ్చి ఉంటే కొంచెం పైకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఎలకేటింగ్ ఫేర్ షేర్ ఆఫ్ వాటర్ of them requires assessment based on objective criteria such as specifications of the river basin, size of the dependent population. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే he is using the objective assessment words. ఇప్పుడు ఈ వర్డ్స్ దేంతో మ్యాచ్ అవుతున్నాయి మీకు? a national pragmatic legal policy and framework of the water allocation. సో ఇంకా అయిపోయింది. the option is 1. సో ఇలా మీరు చేస్తే
మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ లెట్స్ సే మనకి CSAT లో 27 కాంప్రహెన్షన్స్ అడిగాడు అనుకోండి, ఈజీగా మీరు 15 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఈజీగా 15 క్వశ్చన్స్. ఇంకా మిగతాది 12 క్వశ్చన్స్ దట్ రిక్వైర్డ్ సమ్ స్టడీ ఆఫ్ ద కాంప్రహెన్షన్, బట్ ఇట్ కెన్ ఆల్సో బి డన్. ఇప్పుడు ఓకే, లెట్స్ గో టు ద సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడండి ఆప్షన్స్. ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ బి స్ట్రెంథెన్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే. Large scale and effective implementation of skill development program is the need of the hour. Okay. For economic development, health and nutrition of only skilled workers needs to pay special attention. For rapid economic growth, as envisaged by us, attention should be paid of health and nutrition of the people. ఓకే, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇందులో? మీకు ఆబ్వియస్లీ సి ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, సో మీరు కొట్టేయండి దాన్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మస్ట్ బి స్ట్రెంథెన్డ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అంటే లైక్ ఓన్లీ రూరల్ ఏరియాస్ మీద స్ట్రెంథెన్ చేయాలా, అర్బన్ ఏరియాస్ గురించి మాట్లాడట్లేదు. సో వీ కెన్ కైండ్ ఆఫ్ ఎలిమినేట్. మీకు అప్పటికి డౌట్ ఉంటే లెట్స్ కీప్ ఇట్ యాజ్ దిస్, ఒక ఉంచుకుందాం డౌట్ కింద. ఇప్పుడు లార్జ్ స్కేల్ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు. ఫర్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ యాజ్ ఎన్విసేజ్డ్ బై అటెన్షన్ షుడ్ బి పేడ్ ఫర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఇది కూడా పాసిబిలిటీ ఉండొచ్చు. సో ఇప్పుడు కొంచెం పైకి. ఇప్పుడు మీరు ఒక గ్లిమ్స్ గా ఈ ప్యాసేజ్ చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? Indian women, men are working, suffer from anemia. Studies have found 5 to less productive than could be result. Therefore, India largest tuberculosis burden. Dan tarvata important lost productivity. Now is a lost potential in the future. Okay, dan tarvata malnourished Indian children. 3 to 2 times worse than adequately nourished birds. Okay, and it is one of the really should be addressed given the demographic god. ఓకే, ఇప్పుడు మీకు ఒక బ్రాడ్ ఐడియా వచ్చింది కదా, వాట్ ఈస్ దట్ లైక్ ప్యాసేజ్ ఇస్ అబౌట్ అని. ఇప్పుడు చూడండి, వాడు ఎడ్యుకేషన్ గురించి అయినా మాట్లాడాడా? మాట్లాడలేదు. సో అవుట్ రైట్లీ ఎలిమినేట్ చేసాడు. మనకి ఇందాకే అనుకున్నాం, కానీ ఇంకా డౌట్ ఉందంటే లైక్ వి రెడ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ లార్జ్ స్కేల్ అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఇస్ నీడ్. ఆల్దో ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, కానీ ఆడు ఎస్సే దేని గురించి మాట్లాడుతున్నాడు? హెల్త్, మాల్ న్యూట్రిషన్, వాటి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు మనకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి ఏం చేస్తాం? సో నాట్ రిక్వైర్డ్. సో ఆప్షనల్ డి. ఓకే, యా. ఇప్పుడు మీరే ఈ ప్యాసేజ్ ఆప్షన్స్ చూసి ఏంటో నాకు కామెంట్ చేయండి, దెన్ ఐ విల్ టెల్. ఓకే, సో అడాప్టేషన్ టు క్లైమేట్ చేంజ్ అండ్ మిటిగేషన్ రెస్పాన్స్ ఆర్ బేసికల్లీ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, climate change causes a change in the government policies regarding land use patterns in the country. Risk perception of the farmers are important for motivating them to taking adaptation decisions. Since mitigation is not possible, government should come up with the policies for quick response to climate change. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అడాప్టేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఓన్లీ ద గవర్నమెంట్ అని అంటున్నాడు. మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా క్లైమేట్ చేంజ్ లో వర్క్ చేసేది. సో అవుట్ రైట్ దిస్ ఇస్ రాంగ్. ఓకే, ఇప్పుడు చూడండి, సిన్స్ మిటిగేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటున్నాడు. దేర్ మైట్ బి ఆల్వేస్ ఎ పాసిబిలిటీ. సో నాట్ పాసిబిలిటీ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, యూ షుడ్ రిమూవ్ దట్ ఆల్సో. ఇప్పుడు ఈ రెండు, క్లైమేట్ చేంజ్ కాజెస్ ఎ చేంజ్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్ రిగార్డింగ్ ల్యాండ్ యూస్. ఓకే, ఇట్ మైట్ బి కరెక్ట్. అండ్ రిస్క్ పర్సెప్షన్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మోటివేటింగ్ దెమ్ ఫర్ టేకింగ్ అడాప్టేషన్ డెసిషన్స్. ఓకే, ఇప్పుడు కొంచెం గ్లిమ్స్ ఇద్దాం పైన ప్యాసేజ్ లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫార్మర్స్ ఆర్ అడాప్టింగ్ టు అగ్రికల్చర్ ప్రాక్టీస్ to climate change depending on whether they perceive or not. However, this is not always enough for adaptation. It is important to farmers perceive the risk associated with the climate change. So, ఇప్పుడు వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు? హీస్ టాకింగ్ అబౌట్ ద ఫార్మర్స్. మీరు ఇప్పుడు ఆప్షన్స్ లో చూస్తే మనకి ఫార్మర్స్ గురించి ఇచ్చిన ఆప్షన్ ఓన్లీ సి. సో ఆన్సర్ ఇస్ సి. సో ఇప్పుడు మనకు 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మనకు తెలిసిన ట్రిక్స్ ఏంటి? ఫస్ట్ సి ఆప్షన్స్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ యా, ఇక్కడ ఎలిమినేటింగ్ స్ట్రాటజీస్ అప్లిమెంట్ చేయండి. దాని తర్వాత థర్డ్, స్టిక్ టు ప్యాసేజ్ వర్డ్స్. సో ఈ రెండు చూడడం వల్ల మీకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ టైం సేవ్ అవుతుంది. సో దాని తర్వాత మీరు జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద ప్యాసేజ్ అవుతారు. దాని తర్వాత ఆ ప్యాసేజ్ ఏం చెప్తున్నాడో మీకు తెలిసిపోతుంది. దెన్ యూ కెన్ ఈజీలీ కమ్ టు ద సొల్యూషన్. ఓకే, yeah, let's go to the options again.
businesses that cause emission may needs to close down or pay for pollution in the future. Okay, the only solution is technological development related to the issues of the climate change. Waiting to deal with carbon emission until technology improves is not a wise strategy. Okay, since future technological change is uncertain, new industries should be based on renewable energy sources. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇందులో? ఆప్షన్ ఆబ్వియస్లీ బి, అవుట్ రైట్లీ యూ కెన్ నెగ్లెక్ట్ ఇట్. దాని తర్వాత సిన్స్ ఫ్యూచర్ టెక్నాలజీ చేంజ్ ఈజ్ అన్సర్టైన్, న్యూ ఇండస్ట్రీస్ షుడ్ బి బేస్డ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ. అక్కడ మీకు తెలుస్తుంది ద వర్డింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో ఎక్స్ట్రీమ్ దేర్. సో మీరు అది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, బిజినెసెస్ దట్ కాజ్ ఎమిషన్ మే నీడ్స్ టు క్లోజ్ డౌన్ ఆర్ పే ఫర్ పొల్యూషన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, దిస్ సౌండ్స్ నీడ్స్ లైక్ రీజనబుల్. ఇప్పుడు ఇంకా ఇది వెయిటింగ్ టు డీల్ విత్ కార్బన్ ఎమిషన్ అంటే టెక్నాలజీ ఇంప్రూవ్స్ ఇస్ నాట్ ఎ వైజ్ డిసిజన్ ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం లైక్ వాట్ దిస్ ప్యాసేజ్ ఎంటైర్లీ ఇస్ టెలింగ్. ఇక్కడ ఏమంటుంది? లీవింగ్ ద వరల్డ్ విత్ ఎ టెరిబుల్ చాయిస్ బిట్వీన్ షార్ప్లీ రెడ్యూసింగ్ ఎమిషన్ అండ్ ద హ్యూజ్ కాజ్ ఆర్ సఫరింగ్ త్రూ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అన్వాంటెడ్ వన్. Businesses that do not hedge against the threat of uncertain outcomes fail. The world cannot afford a recklessness on climate change. ఇప్పుడు మీకు ఇందులో ఏమర్థమైంది? వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? టెక్నాలజీ చెప్తున్నాడు, కానీ ఇక్కడ బిజినెసెస్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? క్లోజ్ డౌన్ చేయాలి కానీ పొల్యూషన్ గురించి వాడు బిజినెసెస్ గురించి ఏమి చెప్పట్లేదు. ఫెయిల్ అవుదా అంటున్నాడు, కానీ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్ మనం ఫెయిల్ చేసేయాలి అని అనట్లేదు. సో యూ కెన్ అవుట్ రైట్లీ ఎమిట్. సో సేమ్ మన సింపుల్ లాజిక్స్, ఆప్షన్ ఎలిమినేట్ స్ట్రాటజీ, స్టికింగ్ టు ద ప్యాసేజ్, విల్ గెట్ ఆన్సర్ సి. Okay, let's go to this. We are likely to spend more money on cure than prevention. Okay, it is the job of the government to solve our environment problem and public health problems. Health can be protected even if the environment problems go on unattended. Loss of traditional lifestyle and the influence of the Western values lead to some unhealthy ways of living. It shouldn't. Loss of traditional lifestyle and influence of Western values. See, although this seems to be correct, but you are throwing the blame on the Western system and all those things, which is kind of an elimination. So we can eliminate this. Ikkada chudandi, it is the job of the government. It is throwing entire the burden of the done on the government, which is again false. Health can be protected even if environmental problems go on unattended, which is wrong. Manaki most of the causes of the health issues వచ్చేది because environmental problems వల్ల. So we can eliminate this. So option is A. లైక్ మీరు అనొచ్చు, సార్ ఇక్కడ మనం అసలు ఎస్ఏ ప్యాసేజే చదవలేదు, మీరు ఎలా డైరెక్ట్గా వచ్చేస్తారు? ఆప్షన్స్ క్లియర్గా ఉన్నాయి కదమ్మా. లైక్ ఇట్స్ ఆల్ లైక్ హైలీ వాట్ విల్ సే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. మీకు అంతగా మీకు టు టేక్ సమ్ రిస్క్ అపెటైట్ మీకు తక్కువ ఉంది, లైక్ నేను రిస్క్ తీసుకోని అంటే లైక్ యూ గో త్రూ దిస్ ఎస్ఏ, మీకు అందులో వచ్చే కాన్సెప్ట్ వస్తుంది, యూ కెన్ ఎండ్ అప్ సెలెక్టింగ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, so like which one of the following is best reflect the thrust of the passage? The scheme of universal basic income should be implemented worldwide as a way to poverty alleviation. Okay, we must place food-based nutrition at the center of our policy debate. Okay, nutrition status of the food should be improved by certain appropriate genetically modified crops. Using modern food processing technologies, we must fortify food items with required nutrient elements. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, nutrient status of the food should be improved by creating appropriate genetically modified crops. మీకు అందరికీ తెలిసిందే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్ మీద ఎంత జరుగుతుందో. సో ఇట్ కాంట్ బి అన్ ఆప్షన్. బట్ అగైన్ ఒక ప్యాసేజ్ లో వాడు జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి అవన్నీ బెనిఫిట్స్ గురించి చెప్తుంటే దట్ అగైన్ వి విల్ సీ ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అని మనకు అర్థమైంది. కానీ ప్యాసేజ్ లో ఇఫ్ హీఈస్ critically acclaiming or he is like giving credit to genetically modified, this can be correct, so we will keep it that. Okay, using modern technologies, we must fortify food items with required nutrient elements. Okay, we must place food-based nutrients at the center of the policy. ఇది చూడండి, the scheme of universal basic income should be implemented worldwide as a way of poverty alleviation. అది చేసినప్పుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అగైన్ we will read the passage once. ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? ఎలిమినేషన్ కోసం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాడా లేదా? ఈజ్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్. ఎక్కడైనా మీరు చూడండి, ఈజ్ టాకింగ్ అబౌట్ సింప్లీ డిసిజన్ టు స్టిక్ విత్ ఫుడ్,
ఎకనామిక్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు, న్యూట్రిషన్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు. సమ్వేర్ అలాంగ్ ద రోడ్ యూబీసీ గురించి అసలు మాట్లాడట్లేదు. సో వీ కెన్ అవుట్ రైట్లీ ఎలిమినేట్ దట్ ఆప్షన్. సో అది పోయింది. వీ మస్ట్ ప్లేస్ ఫుడ్ బేస్డ్ న్యూట్రిషన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద పాలసీ డిబేట్. ఇప్పుడు ఇది చూద్దాం. మెనీ పీపుల్ ఆర్ నాట్ ఈటింగ్ ద రైట్ ఫుడ్. ఇట్స్ సింపుల్ డెసిజన్ టు స్టిక్ విత్ ద ఫుడ్ దే ఎంజాయ్ బట్ దే విచ్ ఇస్ నాట్ హెల్తీ. This is leading to an increase of non-communicable disease. This in turn leads to a major burden of the healthcare system that have potential to delay economic progress. Poor to improve their life. For others, it is a limited access to nutritious food or lack of affordability, leading to monotonous diets. Provide daily nutrients for them. They are part of the reason nutrition in the world is our food systems are not properly responding to the nutrition needs. Somewhere along that wrong road from form. సో ఇప్పుడు ఇక్కడ పాలసీ గురించి అయినా మాట్లాడేలా. ఇట్ డెంట్ టాక్ అబౌట్ పాలసీ డిబేట్ కానీ ఏదైనా కానీ దాని గురించి పాలసీ డిబేట్ గురించి మాట్లాడలేదు. ఓకే, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ గురించి అది మాట్లాడలేదు. వీ కెన్ ఎలిమినేట్ దట్. ఓకే, యూజింగ్ మోడర్న్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, అసలు మోడర్న్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ గురించే మాట్లాడలేదు వాడు. సో యూ కెన్ రిమూవ్ దిస్. యూబీసీ మనం చూసాం, యూబీసీ గురించి మాట్లాడలేదు. వీ కెన్ రిమూవ్ దిస్. వీ మస్ట్ ప్లేస్ ఫుడ్ బేస్డ్ న్యూట్రిషన్ అట్ ద సెంటర్ ఆఫ్ ద పాలసీ డిబేట్. మై మిస్టేక్, బట్ ఈ మూడింటి గురించి మాట్లాడలేదు. సో ద ఆప్షన్ ఈస్ బి. Yeah, let's see 21st question. Arbitrary curbs on the vehicle to reduce the pollution are difficult to implement. Yeah, possible. Knee-jerk reactions cannot solve the problem of the pollution, but an evidence-based approach will be more effective. That is also possible. A heavy penalty should be enforced on those driving without periodic pollution tests. In the absence of laws to deal with the problems of the pollution, the administration tends to make arbitrary decisions. See, this is obviously మీకు తెలుస్తుంది, ఇది tends to make arbitrary decisions. A heavy penalty should be enforced on those driving without periodic pollution. See, it can be possible, but again, the tone of the passage మనం చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. Okay, now let's go up. Drastic actions like temporary use of odd scheme, closing school factories, and banning the use of uncertain. Even then, the air of not clean. Vehicles more than 15 years old, 1% of the total, and not taking them will not make a difference. ఇక్కడ చూసారా, మీకు టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అర్థమవుతుందా? విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు ఇదే పట్టుకోండి, మీరు ఆప్షన్లోకి రండి. నీ జర్క్ రియాక్షన్ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పొల్యూషన్. అక్కడ కూడా అదే అంటున్నాడు కదా, పైన వాడు కొన్ని పాలసీస్ ఏం చెప్పాడు? ఆడ్ ఇక్కడ ఏమన్నాడు? డ్రాస్టిక్ యాక్షన్స్ లైక్ ఆడ్ ఈవెన్, షట్ క్లోజింగ్ స్కూల్స్, ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్, బ్యానింగ్ ఆఫ్ యూస్ వెహికల్స్ మోర్ దాన్ 15 years విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఓకే, ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ గురించి మాట్లాడుతున్నాడా? మన కింద కొత్త రిలయబుల్ ఇన్ఫర్మేషన్, సైంటిఫిక్ నీడ్స్, దట్ ఏం లేదు, డైరెక్ట్ మీరు బిఏలు పెట్టించు. సో మీరు ఫస్ట్ ఆప్షన్స్ చూడడం వల్ల మీకు ఎంటైర్ కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థమైపోతుంది. దానివల్ల మీకు ఎస్ఏలో సారీ కాంప్రహెన్షన్లో ఏం చదవాలి ఏం చదవకూడదో మీకు అర్థమైపోతుంది. దెన్ యూ కెన్ కమ్ టు ద రైట్ ఆప్షన్. It is an important agenda of these countries around the world to ensure access to good external financing. Good corporate governance improves the credibility of the funds. International capital market ensure that the firms maintain good corporate governance. Good corporate governance paves the way for the robust supply chains. ఓకే, లైక్ ఇందులో మీకు ఏం అనిపిస్తుంది? నాకు ఒకటి అనిపిస్తుంది, గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ కి రోబస్ట్ సప్లై చైన్స్ కి అసలు లింక్ మోస్ట్లీ ఉండదు. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్. Okay, good corporate governance improves the credibility of the funds. This we can ensure. It is an important agenda of the countries around the world to ensure access to good external financing. Okay, this is ఇప్పుడు ఇక్కడ మీ గురించి మాట్లాడుతుంటే కార్పొరేట్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు చూస్తే దిస్ లుక్స్ లైక్ అన్ ఆడ్ వన్ అవుట్. బట్ అగైన్ మనం ప్యాసేజ్ చదువుదాం, ప్యాసేజ్ చదివి చూద్దాం. లైక్ ఇక్కడ మీకు తెలిసిపోతుంది దిస్ కెనాట్ బి ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి. సో అండ్ దెన్ ఇప్పుడు మనకి మిగిలిన ఈ రెండు, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్స్. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. వాడు ఏమంటున్నాడు, గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో కార్పొరేట్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వీ కెన్ అవుట్ రైట్లీ ఎలిమినేట్ ద ఫస్ట్ ఆప్షన్. సో మనకి మిగిలినవి రెండు. Structure companies to provide accountability. A fundamental reason has moved on to the political agenda worldwide, being the rapid growth in the international market. Effective corporate governance enhances access to the external financing by firms, leading to the greater investment, higher growth, and employment. Investors look their place in their funds, whereas a standard disclosure of time and accurate financial reportings and equal treatment to the all stakeholders. Okay, ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. What does this exactly mean? ఇప్పుడు చూడండి, ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్స్ ఎన్షూర్ దట్ ద ఫర్మ్ మెయింటైన్ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్. అసలు అది చెప్పాడా? అసలు మెన్షనే చేయలేదు. వాడు ఇంటర్నేషనల్ కార్పొరేట్స్ ఏమన్నాడు? ఇక్కడ అసలు ఇంటర్నేషనల్ క్యాపిటల్ గురించి మాట్లాడాడు, అంతేగాని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడాడు. ఇక్కడ అడేమంటున్నాడు, ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్స్ ఎన్షూర్ దట్ ద ఫర్మ్ మెయింటైన్స్ గుడ్ గవర్నెన్స్. మీకు అర్థమైతే గుడ్ గవర్నెన్స్ వల్ల ఇది వస్తుంది అన్నాడు, కానీ దీని వల్ల ఇది వస్తుంది అనలేదు. సో యూ కెన్ రిమూవ్ దిస్. సో ఆప్షన్ ఇస్ బి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్ ద మోస్ట్ లాజికల్ అండ్ రేషనల్? ఓకే, the home range of elephants needs a vast area of rich diversity. Needs to be a vast area of rich diversity. Okay, elephants are the keystone species and they benefit the biodiversity. Okay, this sounds good to me. Rich biodiversity cannot be maintained in the forest without the presence of elephants. It's kind of an extreme. Cannot be maintained and antunnadu without elephants and okay, elephants are capable of regenerating the forest with species as per their requirement, which is outrightly wrong. ఇప్పుడు కెనాట్ బి మెయింటైన్ ఇన్ ద ఫారెస్ట్, ఇది కూడా నాకు రాంగ్ అని అనిపిస్తుంది. బట్ అగైన్ విల్ గో ఇన్ టు ద ప్యాసేజ్, విల్ చెక్ ఇట్ అండ్ విల్ కమ్ బ్యాక్. ఇక్కడ ఏమంటున్నాడు, ఎలిఫెంట్స్ ఆర్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్, క్లియరింగ్ ద ఫారెస్ట్, ప్రివెంటింగ్ ఓవరాల్ ప్లాంట్ స్పీసీస్ అండ్ allowing space for regeneration of others, which in turn provides sustained herbivore habits. Elephant eat plants, fruit, seeds, propagating the seeds when they are defect in places as they travel. Elephant during provides nourishment, dung provides nourishment to the plants. In times of drought, they access water by digging holes, which benefits the other wildlife. ఇప్పుడు మీకేమనిపిస్తుంది, ఎలిఫెంట్ ఈజ్ సో క్రూషియల్ టు ద బయోడైవర్సిటీ, దాన్ని ఏమంటారు మీరు? ఆబ్వియస్లీ elephants are the keystone species that benefit the biodiversity, because ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, వాట్ ఈస్ బెనిఫిటింగ్ ద బయోడైవర్సిటీ. సో ఆప్షన్ బి. ఇక్కడ మీరు చూస్తే రిచ్ బయోడైవర్సిటీ కెనాట్ బి మెయింటైన్, ఇది నేను స్టార్టింగ్ లోనే ఎలిమినేట్ చేశాను. వీ కెన్ బి అగైన్ రాంగ్. ద హోమ్ రేంజెస్ నీడ్స్ టు ఏరియా అని దాని గురించి మాట్లాడలేదు. ఓకే, collection, processing, and segregation of municipal waste should be with government agencies. Again, should be with government agencies. Resource recovery and recycling requires technical inputs that can be best handled by private sector. మీకు అర్థమవుతుందా? దట్ కెన్ బి బెస్ట్ హ్యాండిల్ అంటున్నాడు, ఇక్కడ షుడ్ బి విత్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటున్నాడు. అవుట్ రైట్లీ తప్పు అనిపిస్తుంది. బట్ అగైన్ మన క్లారిటీ కోసం లెట్స్ గో అబౌ అండ్ రీడ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్యాసేజ్. Recycling is mostly with the informal sector. Okay, more of the 3/4 of the budget goes into the collection and transportation, which leaves very little processing, resource recovery and disposal. Where does waste to energy fit in all? Ideally, it is chain of segregation, collection, recycling, and before going to landfill. The technology is most appropriate in converting waste, depends on what is it. That is biodegradable versus non-biodegradable, and it is clarifying this biodegradable component of Indian municipal waste is little over 50%, and bioelectrification
మేజర్ సొల్యూషన్. ఇక్కడ ఎక్కడైనా ప్యాసేజ్ లో చెప్పాడా ఇది గవర్నమెంటే హ్యాండిల్ చేయాలి? ఈ డింట్ మెన్షన్ ఎట్ ఆల్. ఓకే, ఇంకా ఇది క్యాన్ బి బెస్ట్ హ్యాండిల్డ్ బై ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్. అక్కడ కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అని అక్కడ ఇవ్వలేదు. ఆల్దో దిస్ సీమ్స్ కరెక్ట్, బట్ ప్రైవేట్ సెక్టర్ గురించి అటు పైన మాట్లాడలేదు. సో వీ కెన్ సేఫ్లీ రిమూవ్ దీస్ టు, వీ కెన్ గో ఫర్ డి. ఇప్పుడు చూడండి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఇన్హరెంట్లీ అన్సేఫ్ ఫర్ బోత్ ఫార్మర్స్ అండ్ కన్స్యూమర్స్. మీకే తెలుసు ఇట్స్ అవుట్ సైడ్లీ రాంగ్ అని చెప్పేసి. ఫార్మర్స్ అండ్ కన్స్యూమర్స్ నీడ్స్ టు బి ఎడ్యుకేటెడ్ అబౌట్ ఎకో ఫ్రెండ్లీ ఫుడ్. దట్ ఈస్ ట్రూ. సో వీ కెన్ డైరెక్ట్లీ కీప్ బి, బట్ అగైన్ ఐ విల్ షో యూ. అంటే లైక్ నేను మీకు ఫస్ట్ ఆన్సర్ చెప్పేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే, మీకు ఆన్సర్ తెలిసిందని కాన్ఫిడెన్స్ లో మీరు ప్యాసేజ్ ఇంకా మంచిగా చదువుతారు. there is a claim that organic farming is inherently safer and healthy. So first option is gone. ఇక్కడే చెప్తున్నాడు safer and healthier అని చెప్పేసి. The reality is that because organic farming industry is still young and not well regulated in India, farmers and consumers are not only confused about what the products are best for. ఇంకా చాలు, కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. హియర్ దే నీడ్ కన్ఫ్యూజన్ చెప్పాడు. కన్ఫ్యూజన్ చెప్పిన తర్వాత దట్స్ ద నీడ్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ దెమ్. సో దట్స్ వై సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఇస్ రాంగ్. ఓకే, ఇది కూడా దానికి సంబంధించిన ప్యాసేజ్. ఈజ్ ఆస్కింగ్ లాజికల్, రేషనల్ అండ్ ప్రాక్టికల్ మెసేజ్ కన్వేడ్ బై ద ఆటర్ ఆఫ్ ద ప్యాసేజ్. Okay, in India, organic farming should not be promoted as a substitute for conventional farming. Okay, there are no safe organic alternatives to chemical fertilizers. This is outrightly wrong because ఇందాక మనం చదివాం it is safe and healthier and add emissions. First point of it. So it is wrong. In India, farmers need to be guided and helped to make their organic farming sustainable. That is fine. The aim of the organic farmers should not be to generate huge profits, and there is no still global market. This is wrong. తెలుస్తుంది కదా మీకు, ఆ వర్డింగ్స్ బట్టే తెలుసు. స్టిల్ నో గ్లోబల్ మార్కెట్ ఫర్ ఇట్ ప్రొడక్ట్స్. మీరు రోజు రోజు చూస్తారు ఆర్గానిక్ మార్కెట్స్ ప్రొడక్ట్స్ అవన్నీ. సో ఇట్స్ రాంగ్. ఇది చూడండి, షుడ్ నాట్ బి ప్రమోటెడ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ద కన్వెన్షనల్ ఫార్మ్. ఇట్స్ రాంగ్. సో ఆప్షన్ ఇస్ సి. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుందా, లైక్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా పేపర్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి. దిస్ సాల్వింగ్ లైక్ దిస్ విల్ ఇంక్రీజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ యూ గెటింగ్ క్వాలిఫైడ్ ఇన్ ద CSAT. ఓకే, ఇది చూద్దాం. టు ఇంప్లిమెంట్ ది SDG goals and to achieve zero hunger goal, monoculture agriculture practice are inevitable even if they do not address the malnutrition. Okay, let's see. Depending on a few crops has negative consequences for human health and the ecosystem. Dependence on a few crops, sorry, my bad. Dependence on few crops has negative consequences for human health and the ecosystem. Okay. Government policies regarding food planning needs to be incorporate nutritional security. That seems true. For the present monoculture agriculture practices, farmers receive subsidies in various ways and government offers remunerative prices for the grains, and therefore they do not tend to consider crop diversity. Okay, this is also true. But మన ప్యాసేజ్ వర్డింగ్స్ ఏముందో ఒకసారి చూసి then we will see. వాడు ఏమంటున్నాడు, కన్సంప్షన్ ప్యాటర్న్స్ హ్యావ్ చేంజ్ సబ్స్టాన్షియల్లీ ఇన్ ఇండియా ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డికేడ్స్. దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద disappearance of many nutrition foods such as millets. While food grain production has increased over 5 times, it has sufficiently addressed the issues of malnutrition. For long, the agriculture sector focused on increasing food production, particularly staples, which led to the lower production and consumption of indigenous crop grains, fruits, vegetables, impacting the food nutrition security in the process. Further, intensive monoculture agriculture practices can perpetuate the food and nutrition security problem by degrading the quality of land, water, food deprived through them. Okay. ఇప్పుడు ఆప్షన్స్కి వెళ్ళండి. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడడం అవసరమే లేదు. డిపెండెన్స్ ఆన్ ద ఫ్యూ క్రాప్స్ హ్యాస్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఆన్ హ్యూమన్ హెల్త్ అండ్ ఎకోసిస్టమ్. లైక్ ఇక్కడ మీరు చూస్తే intensive monoculture agriculture practice can perpetuate the food and neutral by degrading quality land, water. That exactly signifies this.
గవర్నమెంట్ పాలసీస్ రిగార్డింగ్ ద ప్లానింగ్ సెక్యూరిటీ టు ఇన్కాపరేట్ న్యూట్రిషన్. గవర్నమెంట్ పాలసీల గురించి మాట్లాడలేదు. ఫుడ్ ప్లానింగ్ నీడ్ టు బి ఇన్కాపరేట్ న్యూట్రిషన్ సెక్యూరిటీ. ఓకే, లెట్స్ ఒక్కసారి లెట్స్ రిమూవ్ దిస్, లెట్స్ థింక్ అగైన్. ఫర్ ద ప్రెసెంట్ మోనోకల్చర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఫార్మర్స్ రిసీవ్ సబ్సిడీ. ఇది అసలు అవుట్లెట్ గా మీరు తీసేయచ్చమ్మా. ఇది ఎజంప్షన్ కూడా మనం చేసుకోలేం. ఓకే, సో ఇది తీసేయచ్చు, ఇది తీసేయచ్చు. డిపెండెన్స్ ఆన్ ఫ్యూ క్రాప్స్ అండ్ సి 2, 3. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ నేను ఎందుకు ఇందాక ఆగాను అంటే, ఈజ్ ఆస్కింగ్ ఫాలోయింగ్ ఎజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్. ఎజంప్షన్స్ చేస్తున్నాడు అంటే ఇక్కడ మనకి దీని వల్ల మాల్ న్యూట్రిషన్, ఇంకా దాని తర్వాత ఇంపాక్టింగ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ, ఇవన్నీ వాడు చెప్తున్నాడు. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు గవర్నమెంట్ పాలసీస్ రిగార్డింగ్ ఫుడ్ ప్లానింగ్ నీడ్ టు ఇన్కాపరేట్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అనే ఎజంప్షన్ మనం చేయొచ్చు కదా. సో ఇట్ కమ్స్ టు 2 and 3. ఇంకా చాలా దాని తర్వాత రీజనింగ్ చేసుకోవచ్చు. కంటిన్యూ చేస్తారా? కంక్లూజన్. సో యా, బై దీస్ లాజిక్స్ యూ కెన్ ఇన్కాపరేట్ బై సాల్వింగ్ సీసాట్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాను అంటే, ఒక పాస్ట్ 5 years సీసాట్ పేపర్ తీసుకోండి. మీరు తీసుకుని ఇవాళ ఎట్లా 13th, యువర్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ 25th May. డైలీ 1 hour మీరు చేసినా సరే ఇవే లాజిక్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే, ట్రై టు ఇంబైబ్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ లో ఆటోమేటికలీ అవే వచ్చేస్తాయి. సో దట్ నో నీడ్ టు వరీ. ఇవి జస్ట్ కొంచెం ఫోకస్ చేసి ఇవి సాల్వ్ చేయండి, 4 to 5 years పేపర్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, రీచ్ అవుట్ టు us in the comment section or our help desk. We'll always ready to help. So try practicing it and achieve the success. All the best.